అందులో నేను వచ్చేసరికి కేవలం 600 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు. దానివల్ల యూటిలిటీ సర్టిఫికేట్స్ వచ్చేవి కావు. యుఎస్ఏ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మీరు దాన్ని రిలీజ్ చేయనప్పుడు, అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ దేనికని కేంద్రం దాన్ని కట్ చేసి అంత తక్కువ ఉండేది. అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం 1200 కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్కి వచ్చేది తీసుకొచ్చాను. అందులో దాదాపుగా 20% అంటే 221 కోట్లు ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది. అలాగే టెంపుల్ టూరిజం గురించి మీరు తీసుకున్న శ్రద్ధాశక్తులు అంతా ఇంత కాదు. ఆ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ అదే చెప్పుకొచ్చాము. కాబట్టి అలా టూరిస్టులు రావాలి, టూరిజం పెరగాలంటే అవకాశం మనకే అవుతుంది. సపోజ్ మొన్న రామ్ చరణ్ G20 ఫిలిం సంబంధించి వచ్చిన సదస్సులో కాశ్మీర్లో జరిగింది, శ్రీనగర్లో. ఆయన స్వయంగా మన కృష్ణన్ రెడ్డి గారి ఆహ్వానించాడు చరణ్ మీద పరిచయ ఆహ్వానంతో. నువ్వు రా చరణ్, నీ సినిమా RR బాగా ఆడుతుంది కాబట్టి నువ్వు ఫోకస్లో ఉన్నావు, రా, నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజంగా నేను అందరికి ప్రపంచ దేశానికి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం, చరణ్ వెళ్ళటం, అంతా కలిసి ఆయన ఫిలిం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ఆయన చేసిన తాపత్రయానికి, ఆయన చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. తీసుకున్న శ్రద్ధాశక్తులకి ఈ రోజు చాలా మంది ఇతర దేశీయులు మన ఇండియా వైపు చూస్తున్నారు. బహుశా కారణం మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రావాలి. ఆయన రాసినటువంటి RRR, అంతకుముందు బాహుబలి కానీ, ఇవన్నీ ప్రపంచ దేశాలు మన ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా ఇవి ఉన్నాయి. అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత స్ట్రాంగ్ గా, ఇంత వైబ్రెంట్ గా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకోవడానికి, ఆ రకంగా దీటుగా మన సినిమాలు తీయడానికి రాజమౌళి కానీ, వారి కుటుంబం, నాన్నగారు కానీ, అందరూ అందులో నటించిన యాక్టర్లు కానీ అందరూ ఇతోత్కంగా వారి యొక్క సహకారం అందిస్తారు. దాన్ని షోకేస్ చేయడానికి అలాగే కిషన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మన G సదస్సులో అంతా ఇంత అద్భుతం. సో ఇలాగా ప్రతి ఒక్కరు ఆయా ప్రయత్నాలు చేస్తుంటే పొద్దునేది మనకి హెల్త్ హబ్ అయిపోతుంది, హెల్త్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి, అలాగే టెంపుల్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకటే ఎన్నో రకంగా మనకు ఉన్నటువంటి మల్టీ క్యూజిన్, మనకున్న మల్టీ డైవర్సిఫై కల్చర్స్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేవు. కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్గా మార్చుకునేలాగా మనం ప్రయత్నాలు చేయాలి. అండ్ వారి నేతృత్వంలో అలా రోజు వస్తుంది. ఆ రకంగా అన్నా ఇందాక 1.3% ఈ రోజుగా 10 దాకా చేయగలిగితే, లేదా 5-6 దాకా చేసినా సరే అది అద్భుతమైనటువంటి రెవెన్యూని మన ఎక్స్ట్రాక్షన్ తీసుకొస్తుంటే అలాంటి సర్కారు. అండ్ ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం 1000 పదాలకి సరిసమానం. సో 1000 పదాలు చెప్పలేదు కూడా ఒక దృశ్యం చెప్పగలం. ఈ రోజున మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్త్యం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షోతో ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి చూపిస్తున్న ప్రయత్నం. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి, గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. తెలిసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్ గా, వైబ్రెంట్ గా చూపించగలుగుతున్నాం. అంటే అంతే కాదు, కాకతీయులు ఈ రోజు కట్టి ఇక్కడ పరిపాలించారు. ఆ తర్వాత మహానీయులు వచ్చారు, ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు, ఆ తర్వాత నవాబులు పరిపాలించారు. వీళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. బట్ ఇంత ఘన చరిత్ర ఉన్నది, దీని గురించి ఎంతమంది తెలుసు? ఏదో మట్టి గుట్టాలనుకోవడం, ఇంత చరిత్ర ఉంది ఇది వెనకాలన్న విషయం చాలా మందికి తెలియదు. అది తెలియచెప్పే ప్రయత్నం ఈ రోజున లైట్ అండ్ సౌండ్ లేజర్ షోలతో దీని గురించి గొప్పగా చెప్తారు. టూరిస్టులు రావాలి, యువత రావాలి, భావితరాలకు తెలియజెప్పాలి, వాళ్ళు తెలుసుకోవాలి. అంతరించి అద్భుతం అంతే. అంటే దీని గొప్పతనం తెలుసుకుని హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు కూడా ఇక్కడికి గెస్ట్ గా వచ్చి వీక్షించారంటే కనుక దీని గొప్పతనం మన గురించి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి. అంటే అలాంటి దానికి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షోకేస్ చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది ఒక తన వంతుగా చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఈ రోజున ఆయన ముందుకు తీసుకొచ్చి భారతదేశ టూరిజంలో మేము అగ్రస్థానంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ రోజు నేను ఉన్నప్పుడు ఒక ఇండియా లెవెల్లో అన్ని దీంట్లో కలిపి అప్పట్లో కేరళ అనేది నెంబర్ 1 ఉండేది, గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి, దెన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో 7 అవార్డులు తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1
స్థానం తీసుకురాగలిగాను, అవార్డు తీసుకోగలిగామంటే నాకు అంత ఇంత గర్వకారణంగా ఉంటుంది. దాన్ని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలాగా ఇండియాని వాళ్ళు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాలాంటి వారికి అవకాశం ఇచ్చారు చెప్పుకునేది రకరకాలుగా. కాబట్టి మీ యొక్క నేతృత్వంలో, మీ నాయకత్వంలో ఇది మరింత ముందుకు వెళ్ళాలి, మన ఇండియన్ కల్చర్ ఏంటో తెలియాలి. మన ఇండియన్ ఇది మోడీ గారు అంటుంటారు వికాస్ అని, విరాసత్, హిందీ కొంచెం విరాసత్. సో ఇవి అంటే మన సాంస్కృతిక వారసత్వం అలాగే అభివృద్ధి, ఈ రెండు కూడా రెండు కళ్ళలో సాగుతూ వెళ్ళాలన్నారు. అందులో ఒక భాగం ఈ రోజున మన సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని, దాన్ని సహకరించినటువంటి 50 మంది ఆఫీసర్స్ని, అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన వారికి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.